పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఆదివారం రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ప్రారంభమయ్యాయి. బి రాజా ఆధ్వర్యంలో సీనియర్ కరాటే మాస్టర్ కుప్పల నరసింహారావు ఆధ్వర్యంలో దాచేపల్లిలో పోటీలు నిర్వహించారు. దాచేపల్లి మాజీ సర్పంచ్ తంగెళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడా రంగానికి విశేషమైన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు 500 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈరోజు దాచేపల్లి గ్రామంలో కుప్పల నరసింహారావు వారి అమ్మగారు నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం యొక్క జనరల్గా జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తు చేసుకునే విధానంలో నరసమ్మ గారు ప్రసాద్ గారి జ్ఞాపకగా కరాటే స్పోర్ట్స్ చేయడం జరుగుతూ ఉంది దాచేపల్లి గ్రామంలో. అంటే జనరల్గా దాచేపల్లి గ్రామం అంటే క్రీడా రంగంలో ఇప్పుడు కూడా కబడ్డీ కావచ్చు, బాల్ బ్యాడ్మింటన్ కావచ్చు, క్రికెట్ కావచ్చు టోర్నమెంట్ పెట్టేటువంటి గత 40 సంవత్సరాల నుంచి కూడా దాచేపల్లికి పెద్ద పెట్టేసేటువంటి ప్రజలు స్పోర్ట్స్ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ ఈనాటి కార్యక్రమానికి సారు చిలకలూరుపేట నుండి 1984 నుండి ఈ రోజు వరకు కూడా దరిదాపుగా సుమారుగా వారి చేతుల మీద సుమారుగా 38వ సంవత్సరంగా ప్రతి సంవత్సరం టీంలో భాగంగా ఈనాటి దాచేపల్లి గ్రామంలో 500 మంది పైన పిల్లలు పార్టిసిపేట్ జరిగింది. అంటే ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం, మగ పిల్లలకు అంటే సమర్థవంతంగా, అర్థవంతంగా, నీతివంతంగా జీవనశైలి ఎలా ఉండాలి, స్పోర్ట్స్ స్పిరిట్స్ ఎలా ఉండాలి, అది పొలిటికల్ కావచ్చు, మన ఆరోగ్య విధానాలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ముందుకు భాగం. అది కరాటే కావచ్చు, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏదైనా టోర్నమెంట్ కండక్ట్ చేసే భాగంలో ఈరోజు మా కలిగినటువంటి కుప్పల నరసింహారావు గారు, కాకపోతే మా గరపనేని శ్రీనివాసరావు గారు చీఫ్ గెస్ట్గా పిలిచి ఉన్నాం. వారు తిరుపతి వెళ్ళడంలో వారు రాలేకపోయారు. రేపు రాబోయే రోజుల్లో దీన్ని మరలా